మీకు ఓవర్ థింకింగ్ మీద ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పట్టణంలో కిరణ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను బుద్ధిమంతుడు, మంచివాడు. అంతేకాదు, అతనికి చాలా పెద్ద కలలు కూడా ఉండేవి. కానీ కిరణ్కి ఒక పెద్ద సమస్య ఉండేది. అతను ఏ విషయాన్నైనా చాలా ఎక్కువగా ఆలోచించేవాడు. చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేయాలి, ఎలాంటి నిర్ణయమైనా సరే గంటల కొద్దీ ఆలోచించేవాడు. నిజమైన నిర్ణయం తీసుకున్నానా లేదా, ఒకవేళ తప్పైతేనో అనే డౌట్లు తనని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టేవి. తన పేరెంట్స్, ఫ్రెండ్స్ చాలాసార్లు కిరణ్ని నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటావు, ఏదైనా సింపుల్గా డెసిషన్ తీసుకో అని చెప్పేవాళ్ళు. కానీ అతనికి మాత్రం కంట్రోల్ చేయడం అవ్వట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక డౌట్తో ఆగిపోతూ ఉండేవాడు. ఒకరోజు కిరణ్ స్కూల్లో ఒక బిజినెస్ ఐడియా ప్రజెంటేషన్ కాంపిటీషన్ అనౌన్స్ చేశారు. ఇది కిరణ్ టాలెంట్కి ఒక గోల్డెన్ ఛాన్స్. కానీ కాంపిటీషన్కి బదులు మా నాయన కూర్చొని ఇంకా ఆలోచించడం మొదలుపెట్టేశాడు. నా ఐడియా సరిపోతుందా, చూసి అందరూ నవ్వుకుంటారేమో, ఒకవేళ ఫెయిల్ అయిపోతేనో అనే అనవసరమైన భయాల్లో చిక్కుకున్నాడు. డెడ్లైన్ రానే వచ్చేసింది. కానీ కిరణ్ ఏమీ మొదలుపెట్టలేదు. చివరికి రిజల్ట్స్ వచ్చేసరికి తన ఓవర్ థింకింగ్ వల్ల అవకాశాన్ని కోల్పోయాడు. ఆ రాత్రి కిరణ్ చాలా బాధతో తన తాత దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాను. దాంతో ఏమీ చేయలేకపోతున్నాను. దీని నుంచి ఎలా బయటపడాలి అని అడిగాడు. తాతయ్య వెంటనే చిరునవ్వుతో, నీకు ఇంకొక కథ చెప్తాను విను అన్నాడు. ఇది ఒక వారియర్ కథ. ఒక ఊర్లో అరవింద్ అనే ఒక యోధుడు ఉండేవాడు. అతను ఒక గొప్ప వారియర్. అతను ఆ పరిస్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు శిక్షణ పొందాడు. కానీ తనకు ఒక బలహీనత ఉండేది, ఓవర్ థింకింగ్. ఒకరోజు తన రాజ్యం శత్రువుల చేతిలో చిక్కుకుంది. రాజు ఆ వారియర్కి ఈ ముఖ్యమైన మిషన్ ఇచ్చాడు. ఆ నది దాటి వెళ్ళి శత్రువులను ఓడించాలి. అరవింద్ నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. కానీ అతను దాన్ని దాటడానికి అనుమానం. బ్రిడ్జ్ ఒకవేళ బలహీనంగా ఉంటే, ఒకవేళ దీన్ని దాటే లోపలే అది విరిగిపోతే, ఇంకొక మార్గం ఏమైనా ఉందేమో అంటూ గంటల తరబడి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో శత్రువులు రానే వచ్చారు. అరవింద్ ఆలోచించడం ఆపేసి బ్రిడ్జ్ దాటేలోపే ఒక్క అవకాశం కూడా మిగలలేదు. అతని ఊహలే అతనికి ఓటమి తెచ్చాయి. రాజు వెంటనే కోపంగా, అరవింద్, ఆ బ్రిడ్జ్ బలహీనంగా లేదు, నీ ఆలోచనలు దాన్ని బలహీనంగా మార్చాయి. ఓవర్ థింకింగ్ అనేది ఫెయిల్యూర్ కంటే భయంకరమైన వ్యాధి. ఎందుకంటే దీనివల్ల ప్రయత్నించే అవకాశం కూడా మిస్ అవుతావు అన్నాడు. కిరణ్ ఆలోచనలో పడ్డాడు. అతను ఆ కథలో తన జీవితాన్ని చూసుకున్నాడు. నిజమే తాతయ్య, నేను కూడా ఇలాగే నా అవకాశాలను కోల్పోతున్నాను అని చెప్పాడు. కిరణ్ వెంటనే తాతయ్యని ప్రశ్నించాడు. తాతయ్య, మరి ఓవర్ థింకింగ్ ఆపాలంటే ఎలా అని. తాతయ్య వెంటనే, సీక్రెట్ ఏంటంటే ఆలోచనలు నీ ఫలితాన్ని మార్చవు, కానీ నీ చర్యలు మార్చగలవు. నీ మనసు ఎక్కువగా ఆలోచించకూడదు అని నియంత్రించుకో. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళు. ప్రతి చిన్న విషయాన్ని పూర్తి చేయడానికి గంటలు తీసుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ము అని తాతయ్య కిరణ్కి చెప్పాడు. ఆ రోజు నుంచి కిరణ్ మారిపోయాడు. పర్ఫెక్షన్ కోసం కాదు, ప్రోగ్రెస్ కోసం పనిచేయడం నేర్చుకున్నాడు.